వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు.
అందరికీ నమస్కారాలు. ఒంగోలు పట్టణంలో సరస్వతి విద్యా సంస్థలు అంటే ఒక పెద్ద గుర్తింపు ఉన్నది. కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి తనయులు గణేష్ అండ్ శంకర్ వారి నేతృత్వంలో ఈ సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా అభివృద్ధిలో ఉన్నాయి. వేలాది మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకున్న డిఫరెంట్ క్యాంపస్ల్లో స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ చేరి ఉత్తీర్ణులయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 1, 2, 3 ఆ కేటగిరీల్లో కూడా వాళ్ళు రావటం అనేది కూడా మనం ప్రశంసించవలసిన విషయం. అది ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన విధంగా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతూ ఉన్నది. మన విద్యాశాఖ మార్చులు యువకులు శ్రీ నారా లోకేష్ గారి నేతృత్వంలో, పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనతో మనకు విద్యారంగం అనేది చాలా మార్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్ళటం, లిటరసీ రేట్ అనేది కూడా పెరగటం కూడా మనం చూస్తున్నాం. అందులో ఒంగోలులో చూస్తుంటే ఎప్పుడు కూడా ఉత్తీర్ణత అనేది చాలా బాగుంటుంది. ఎడ్యుకేషనల్ హబ్ ఇది. చాలా కాలం నుంచి కొన్ని 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు గుంటూరులో ఉంటుండేది ఈ ట్యూటోరియల్ కాలేజెస్, రెసిడెన్షియల్ కాలేజెస్ అవన్నీ. అప్పుడు ఒంగోలు ప్రాంతంలో తక్కువగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే గుంటూరు అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఒంగోలు ప్రాంతంలో ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ చాలా ఎక్కువగా కూడా ఇక్కడ వచ్చి టీచింగ్ స్టాఫ్ అనేవాళ్ళు కూడా చాలా ఉత్తీర్ణులైన కూడా బయట రాష్ట్రాల నుంచి వారిని కూడా తీసుకొచ్చి కోచింగ్ ఇవ్వటం అనేది జరుగుతున్న భాగంలో సరస్వతి విద్యా సంస్థల వారు ఒక కొత్తగా డిజైన్ చేసి ప్రెస్టీజ్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, దీనికి ఇది జూనియర్ కాలేజ్తో కూడా ప్రారంభం అవుతూ ఐఐటి అండ్ నీట్ ట్రైనింగ్ అనేది కూడా ఈ స్టూడెంట్స్కి ఇవ్వాలి అనేది ఒక ఆలోచన రావటం కూడా ఒక మంచి ఆలోచన. అంటే కాంపిటీషన్ ఉన్నాయి, చాలా కాలేజీలో కూడా ఈ విధంగా కూడా కోర్సెస్ స్టార్ట్ చేయడం కూడా చూస్తున్నాం. చక్కటి భవంతిలో కూడా దీనికి సోదరులు చెన్నుపాటి ప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు వారి దాతృత్వంతో కూడా, అంటే వారి సహకారంతో ఈ బిల్డింగ్ కూడా నిర్మాణం చేసిన తర్వాత మన రమణారెడ్డి గారు వారి తనయులు దీన్ని ఒక మంచి ఆర్కిటెక్చరల్ డిజైన్ కూడా తీసుకొచ్చి స్టూడెంట్స్ కావాల్సిన వసతులన్నీ కూడా అల్ట్రా మోడర్న్ లెవెల్లో తీసుకొచ్చి డిజిటలైజేషన్ అనేది ప్రపంచం అంతా జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా డిజిటల్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఎక్కువగా తీసుకొచ్చి ఒక అందమైన వాతావరణాన్ని తీసుకొచ్చారన్నప్పుడు వారిని రమణారెడ్డి గారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ విద్యారంగంలో ఇంకా ఎక్కువగా కూడా మార్పులు రాబోతున్నాయనేది మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు పదే చెప్తుంటారన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత పెరగటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా మెరుగుదల కూడా జరగటం అనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఎప్పుడైనా వారి జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా కూడా వారు నిలబడే దాని కొరకు ఒక అవకాశం ఎప్పుడు ఉంటుంది అనేది మనకు పెద్దలు చెప్పినట్టుగా కూడా అది ఆచరించాల్సిన విషయం. కాబట్టి ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఒక మంచి చదువుకోండి, ఎక్కడైనా చదవండి. ఈరోజు ప్రెస్టేజ్ అనేది సరస్వతి వాళ్ళు ఇక్కడ కూడా ప్రారంభం చేస్తున్నారు ఉన్నప్పుడు మంచి వాతావరణం ఉన్నది. అందరూ కూడా బాగా ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఆ విషయంలో మన సరస్వతి విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి గారికి, వారి తనయులు గణేష్ గారికి, శంకర్ గారికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.
శ్రీ సరస్వతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఏవి రమణారెడ్డి గారు ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా బాగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. అనేక స్టూడెంట్స్ని మంచి చదువు చెప్పి మంచి ర్యాంక్స్ వచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి ఫెసిలిటేషన్ కూడా చేసినట్టు మనం పేపర్లలో చూసాము. చదువు అనేది చాలా ముఖ్యము. ఇలాంటి ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియాలో ఇంత మంచి ఇన్స్టిట్యూట్, క్వాలిటీ ఇన్స్టిట్యూట్ రావటం మనందరికీ చాలా సంతోషం. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ మధ్య తెలుసు ఏంటిదంటే అందరూ ఐఐటి, ఎన్ఈఈటి, నీట్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. అది ఆల్ ఇండియా కాంపిటీషన్ కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ట్యూషన్ చెప్తేనే కానీ వాళ్ళు స్టూడెంట్స్కి అది బాగా ఉపయోగపడుతుంది. అందుకని చాలామంది మన హిస్టారికల్గా చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో కొద్దిగా ముందుండే చాలామంది ఐఐటిఎన్స్, ఈ ఆర్ఈసీస్లలో వచ్చేవాళ్ళు. సో అదే ట్రెండ్ చూసుకుంటా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి డిజిటల్ బోర్డ్స్తో, డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటా ఈరోజు మంచి క్లాస్ రూమ్, మంచి వాతావరణంతో స్టూడెంట్స్కి మంచి కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి రాబోయే కాలంలో ఎక్కువ మందిని మన ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఐఐటి, ఎన్ఈటి సెలక్షన్స్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవి రమణారెడ్డి గారు చైర్మన్ అండ్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ స్టూడెంట్స్కి ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బెస్ట్ ఆఫ్ విషెస్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్. సరస్వతి విద్యా సంస్థలు, ప్రెస్టేజ్ ఐఐటి, అలాగే నీట్ అకాడమీ అందేరులో కొత్త బ్యాచ్ ఏర్పాటు ప్రారంభించడం, ఆ రోజు మేము అలాగే ఎంపీ గారు అయినటువంటి మావంటి శ్రీనివాసరెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు ఆ రోజు ఇక్కడ విచ్చేసి ఈ సరస్వతి విద్యా సంస్థల కరెస్పాండెంట్ గారు అయినటువంటి ఆవుల రమణారెడ్డి గారు, అలాగే కుమారులు శంకర్ గారు, గణేష్ గారు వాళ్ళ నేతృత్వంలో ఒక చక్కటి కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం, కోచింగ్ సెంటర్ చూస్తుంటే అదే లెవెల్లో 100 ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 100% స్ట్రైక్ రేట్తో కూడా ఇక్కడ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. మంచి విద్యను అందించడంలో సరస్వతి విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ముందుంటాయి. అలాగే ఒంగోలు నగరంలోనే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా సరస్వతి విద్యా సంస్థలు సేవలు అందించాలని చెప్పి, ఈ జిల్లాకి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విద్యా సంస్థల అధినేతలు రమణారెడ్డి గారికి, అలాగే శంకర్ గారికి, గణేష్ గారికి కూడా మా అందరి తరఫున ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు మన ఒంగోలులో మన సరస్వతి విద్యా సంస్థల అధినేత ఏవి రమణారెడ్డి గారు, అలాగే వాళ్ళ తనయులు గణేష్ అండ్ శంకరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆల్రెడీ వాళ్ళు విద్యా సంస్థలు నడుపుతూ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించున్నారు. అదేవిధంగా ఈరోజు మనకి ఐఐటి, నీట్ ఒంగోలు పెట్టి ఈ చుట్టుపక్కల విద్యార్థులకి మనకి ఇక్కడ విజయవాడ, గుంటూరు, నెల్లూరు పోకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ కళాశాల పెట్టి మనకు కూడా కొంత వెసులుబాటు మన స్టూడెంట్స్ కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి, మీరు రమణారెడ్డి గారికి చెప్పండి మా వాళ్ళని కొంచెం ఇచ్చి చేర్పించండి అని, బాగా చదివే వాళ్ళకి మీరు ఎంకరేజ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బాగా తీర్చిదిద్ది, మీరు ఏ సంస్థ పెట్టినా ఆవుల వారి విందు పెట్టారు, బ్రహ్మాండంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అదేవిధంగా మీ ఈ సంస్థ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సరస్వతి విద్యా సంస్థలు పేరులోనే సరస్వతి ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్లో అప్డేట్ అవుతుంది. ప్రకాశం జిల్లాకి, తద్వారా రాష్ట్రానికి కూడా మంచి సేవలు అందిస్తున్నటువంటి రమణారెడ్డిని, వాళ్ళ పిల్లలిద్దరిని కూడా అభినందిస్తామన్నా. ఇప్పుడు కొత్తగా ప్రెస్టేజ్ ఐఐటి, నీట్ అకాడమీ జూనియర్ కాలేజ్తో పాటు ఇది ప్రకాశం జిల్లాకే కాదు స్టేట్కి కూడా మంచి ఉపయోగకరమైంది. పేరుకు తగ్గట్టుగానే
ప్రెస్టేజియస్ అకామిడేషను, అట్మాస్ఫియరు ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో దానికి తగ్గట్టుగానే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది ఇక్కడ. స్టూడెంట్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి కేరింగ్ ఉంటుంది. అంత శ్రద్ధగా నడిపేటువంటి సంస్థలు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఆర్థికంగా సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఉండే సంస్థలు ఒక రకంగా ఉంటాయి. అలా కాకుండా మనం సమాజానికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో నడిపేటువంటి సంస్థలు ఈ విధంగా ఉంటాయి. సరస్వతి విద్యా సంస్థలు ఇందాక ఎంపీ గారు ఒక మాట చెప్పారు, మేము చదువుకునే రోజు గుర్తొస్తున్నాయి అనమాట. ఆయన మాట్లాడేదాన్ని ఇటువంటి సంస్థలు ఎక్కడ లేవు. చదువు అంటే గుంటూరే, ఇక్కడ మా ఉంటే ఠాగూర్ ట్యూటోరియల్స్, రాజు ట్యూటోరియల్స్ 2-3 కాలేజీలో ఉండే, శాంతినికేతని 3 ఉండే ఒంగోలు. అలా కాకుండా ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నటువంటి విద్యా సంస్థలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళందరూ ముందుకు రావడమే ప్రధానమైన కారణం. విద్యా సంస్థల్ని, విద్యారంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రమణారెడ్డి గారిని మరోసారి అభినందనలు తెలియజేస్తారు.